లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. బగళాముఖి లేదా బగళ హిందూ మతంలో కాళికాదేవి దశ అవతారములలో బగళాముఖి అవతారం ఒకటి. ఆమెను ఉత్తర భారతదేశంలో పీతాంబరీదేవి అని పిలుస్తారు. బగళాముఖి దేవి బంగారు సింహాసనంపై చేతిలో పసుపు కుంకుమలతో సముద్రం మధ్యలో ఉంటుంది. బగళ అనక బంధించు, ముఖి అనక ముఖం. అందువలనే ముఖం పట్టుకోవడానికి లేదా నియంత్రణ అధికారం బగళాముఖి దేవికి ఉంది. బగళాముఖి దేవి బంగారు ఛాయతో పసుపు రంగు దుస్తులను ధరించి ఉంటుంది. బగళాముఖి దేవిని పసుపు వస్త్రములు ధరించి పసుపు వస్త్రంపై కూర్చుని పసుపు పువ్వులతో పూజించాలి. ఇంతటి ప్రాశస్త్యం గల ఈ అమ్మవారి దేవాలయం మన ప్రాంతంలో ఉంది. ఈ అమ్మవారిని దర్శించుకుంటే శత్రుశేషం లేకుండా తొలగిస్తుందని భక్తుల నమ్మకం. అత్యంత ప్రత్యేకమైన శ్రీ బగళాముఖి అమ్మవారి ఆలయ విశేషాలు తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూడండి. మెదక్ జిల్లా శివంపేట మండలం కేంద్రంలో శ్రీ బగళాముఖి అమ్మవారి శక్తిపీఠం కలదు. అమ్మవారి దేవాలయాలు ఎక్కడున్నా ప్రతి అమ్మవారి దేవాలయంలో కుంకుమార్చన చేస్తారు. కానీ ఈ బగళాముఖి దేవాలయంలో హరిద్ర చూర్ణంతో అనగా పసుపుతో అర్చన నిర్వహిస్తారు. ఈ ఆలయ నిర్మాణం గురించి వెంకటేశ్వర శర్మ వివరంగా తెలిపారు. వెంకటేశ్వర శర్మ వాస్తవానికి విద్యాశాఖలో ఓ ఆఫీసర్. ఆయన రిటైర్ అయ్యే సమయానికి అమ్మవారు స్వప్నంలో కనబడి శివంపేట గ్రామంలో ఈ స్థలంలో నా విగ్రహం ప్రతిష్ఠించాలని ఆదేశించారట. దాంతో ఆయన ఆ స్థల యజమాని అయిన పబ్బా మహేష్ గుప్తా గారికి అమ్మవారి కలలో ఆదేశించిన విషయం చెప్పగా అందుకు ఆయన సంతోషంగా ఒప్పుకున్నారు. వెంటనే వెంకటేశ్వర శర్మ గారు చిన్న దేవాలయం నిర్మించి పూజలు నిర్వహిస్తూ ఉండేవారు. మళ్ళీ ఒకరోజు అమ్మవారు స్వప్నంలో కనబడి ఈ స్థలంలో హరిద్ర చూర్ణము పసుపుతో పూజించాలని, అన్ని శక్తిపీఠాల్లో ఒక శక్తిపీఠముగా నిలపాలని ఆదేశించారు. దీంతో పబ్బా మహేష్ గుప్తా వారి సహకారంతో ఆలయాన్ని నిర్మించడం జరిగింది. వెంకటేశ్వర శర్మ విద్యాశాఖ ఆఫీసర్గా రిటైర్ అయి ఇప్పుడు శ్రీ బగళాముఖి దేవాలయంలో ప్రధాన అర్చకులుగా ఉన్నారు. శ్రీ బగళాముఖి అమ్మవారికి ఎవరైతే పూజిస్తారో వారికి అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు ఉంటాయని, అమ్మవారి అనుగ్రహం ఉంటేనే అమ్మవారి దగ్గరకు వచ్చి దర్శనం చేసుకుంటారని వెంకటేశ్వర శర్మ అన్నారు. మెదక్ జిల్లాలో మండల కేంద్రం శివంపేట గ్రామంలో భారతదేశంలోనే అతి ప్రసిద్ధమైనటువంటి ఒక క్షేత్రము అమ్మ యొక్క అనుగ్రహంతో ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. లోకంలో ఉన్నటువంటి కొన్ని వేల లక్షల శక్తులకు మూలభూతమైనటువంటి దశమహావిద్యలు ఏవైతే ఉన్నాయో కాళీ, తారా, చిన్నమస్త, శ్రీ విద్య, భువనేశ్వరి, భైరవి, బగలాధూమ్ర, మాతంగి, కమలామత అనేటువంటి ఈ దశమహావిద్యల్లో అత్యంత ప్రముఖము, కలియుగానికి అత్యంత ఆవశ్యకము అయినటువంటి బగళాముఖి పరాంబికా దేవతా క్షేత్రము ఇది ఇక్కడ స్థాపించబడింది. నా పేరు శాస్త్ర వెంకటేశ్వర శర్మ. నేను గత 26 సంవత్సరముల నుండి శ్రీ బగళాముఖి అమ్మవారి యొక్క అనుష్ఠానాన్ని నేను చేస్తూ ఉన్నాను. నేను విద్యాశాఖ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో క్లాస్ 1 ఆఫీసర్గా పనిచేసి 2021లో రిటైర్ కావడం జరిగింది విద్యాశాఖలో. అమ్మవారిని దర్శించుకున్న ప్రతి ఒక్కరూ ఆయురారోగ్యాలతో మంచి ఉద్యోగాలతో జీవనం గడుపుతారని, అప్పుల బాధ ఉన్నవాళ్ళు, శత్రు బాధ ఉన్నవాళ్ళు అమ్మవారిని పూజించించో ఆ బాధలన్నీ తొలగిపోతాయని, ఎలాంటి కోరికలున్నా నెరవేరుతాయని వెంకటేశ్వర శర్మ అంటున్నారు. ఒక పసుపు కందకం ఒడ్డున, పసుపు కొలను ఒడ్డున కూర్చొని తపస్సు చేస్తాడు. ఆ తపస్సుకు మెచ్చినటువంటి ఆ పరాశక్తి ఆ పసుపు కందకంలో, పసుపు కొలంలో పసుపు రూపంలో ఆవిర్భవించింది. ఇప్పుడు మీరు దేవాలయాన్ని చూస్తే చుట్టూ మీకు పసుపు కందకం కనబడుతుంది, పసుపు కొలను. అంతేకాదు దశమహావిద్యల్లో మిగతా 9 విద్యలు కూడా ఆ కందకంలో మనకు కనబడతాయి. ఈ పరాశక్తి యొక్క అనుగ్రహం వల్ల సమస్త ప్రాణులు కూడా తమ యొక్క దుఃఖాన్ని తొలగించుకొని సుఖాన్ని పొందుతారు. ఈ క్షేత్రం యొక్క మహాత్మ్యం ఇంత గొప్పది. ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరు అంటే ముందు రావడమే దుర్లభం. అందరితో అదే అంటాను నేను. ఇక్కడికి మీరు వస్తున్నారా, మెట్లెక్కుతున్నారంటేనే ఖచ్చితంగా ఎక్కడో దగ్గర భగవంతుడు మీరు
మీ నుదుట రాసే రాత మారుతుంది అన్నప్పుడే ఆ మెచ్చెక్కుతారు. ఆ మెచ్చెక్కారు అంటే చాలు, ఇక ఇక్కడి నుంచి నిండు చేతులతో మనుషులు వెళ్ళమే తప్ప ఖాళీ చేతులతో వెళ్ళే వాళ్ళు ఎవరూ ఇక్కడ లేరుగాక లేరు. ఇది అమ్మ యొక్క ప్రతిజ్ఞ. For more videos like this, subscribe Big TV channel.